పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యన్ని నువ్వు. కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం, ఇట్టాగే 10 కాలాలు ఉండనివ్వు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఓ మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలా. ఓ నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నెల ఇయ్యాలా. మా పల్లె బతుకుల్లో, మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా. సేవలో కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయడానికి చింతమోడు గ్రామం రావడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీ ఖచ్చితంగా అమలు చేసే పథకాల్లో ఇదొకటి. ఒకవేళ 1వ తేదీ సెలవు దినం వస్తే ముందు రోజుగానే, ఒకరోజు ముందుగా అయినా సరే పెన్షన్లు పంపిణీ చేయడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇవాళ ఈ పెన్షన్లు 4,000 రూపాయలు, వృద్ధులకి వితంతువులకి 4,000 రూపాయలు, వికలాంగులకైతే 6,000, 10,000, 15,000 రకాలుగా ఈ పెన్షన్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పార్టీలు ఇచ్చినటువంటి హామీ మేరకు అప్పుడే ఒక 3 నెలలు ముందు నుంచే కలిపి 7,000 రూపాయలతో మొదలైంది. 4,000 రూపాయల పెన్షన్ 7,000 రూపాయలతో మొదలుపెట్టినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. ప్రతి ఏటా 33,500 కోట్లు ఒక పెన్షన్ కార్యక్రమానికి ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు. ఒక రాష్ట్రం కాదు, 4 రాష్ట్రాలు 5 రాష్ట్రాలు కలిపి పెన్షన్లకి ఎంత ఖర్చు పెడుతుందో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే పెన్షన్లకి అంత మోతాదులో ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అసలు ఈ పెన్షన్ల విధానం వృద్ధులకి వితంతువులకి మొట్టమొదట 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో 30 రూపాయల పెన్షన్లతో మొదలైనటువంటి కార్యక్రమం ఇవాళ 4,000 రూపాయలు వృద్ధులకి వితంతువులకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇస్తున్నాం. ఇదే పెన్షన్ని 200 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే, 1000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే, 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే, 4,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. అంటే ఇది ఒక పేటెంట్ హక్కుగా పెన్షన్ల మీద పూర్తిగా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి పార్టీకి మొట్టమొదటి నుంచి కూడా పేదలంటే వృద్ధులు వితంతువులన్నా వికలాంగులన్నా కూడా అమితమైనటువంటి శ్రద్ధ చూపించినటువంటి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ప్రజల్లోకి వచ్చి ఈ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి ఒక్కరూ అన్ని శ్రేణుల్లో పాల్గొనాలి. అధికారులు, పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, అదేవిధంగా మేమందరం కూడా ప్రజాప్రతినిధులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఒక్క పెన్షన్లే కాదు, సూపర్ 6 కార్యక్రమాల కింద అన్ని కార్యక్రమాలు, స్త్రీశక్తి కింద ఉచిత బస్ సౌకర్యం కలిగించడం కానీ మహిళలకి, అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు అందజేయటం కానీ, అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి 20,000 ఇవ్వటం కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వటం కానీ, ఈ విధంగా అన్ని చెప్పిన హామీలన్నీ సూపర్ 6 హామీలన్నీ అమలు చేసుకుంటూ వేల కోట్ల రూపాయలు ఈ సంక్షేమం మీద ఖర్చు పెడుతూ ఒక పక్క సంక్షేమం, రెండో పక్క అభివృద్ధి, అన్ని వ్యవస్థలని అభివృద్ధిని పూర్తిగా నాశనం చేసి వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. వాటన్నిటిని గాడిలో పెట్టుకుంటూ మళ్ళీ అభివృద్ధి కూడా శరవేగంగా ముందుకు తీసుకెళ్తూ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాం.